హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యాయ వేదిక. రోజులాగా ఇవాళ కూడా ఒక ప్రజా ప్రయోజిత న్యాయ అంశంపై చర్చించబోతున్నా. ఇవాల్టి సబ్జెక్ట్ పోలీస్ కస్టడీ వెసెస్ జ్యుడిషియల్ కస్టడీకి మధ్య తేడా ఏంటి, రిజిస్ట్రేషన్ చేయకుండా అగ్రిమెంట్ మీద కొనుగోలు చేస్తే ప్రమాదాలు ఏంటి, వర్క్ చేయించుకొని శాలరీ ఇవ్వకపోతే ఏం చేయాలి, చట్టం ఏమంటుంది, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఏ శిక్షలు ఉంటాయి, బ్యాంక్ లోన్ తీసుకుని చెల్లించకపోతే ఏం జరుగుతుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు న్యాయవాది రాజా అమర్నాథ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు పోలీస్ కస్టడీ వర్సెస్ జ్యుడిషియల్ కస్టడీ టాపిక్లోకి వచ్చినప్పుడు సో దీనికి సంబంధించి రెండింటికి డిఫరెన్స్ ఏమంటారు? అంటే మరి సాధారణంగా ఎవరైనా ఒక నేరస్తుడు నేరం చేశాడని భావించినట్లయితే లేదా అతని మీద ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే పోలీసు వారు ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసే ముందు అసలు ఆ నేరస్తుడు నిజంగా నేరం చేశాడా లేదా, ఆ కంప్లైంట్ కరెక్ట్ కాదా చూసి విచారించి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత సెక్షన్ 169 ప్రకారం ఆ పోలీస్ అధికారి ఒకవేళ ఆ నేరం జరగలేదు, ఆ కంప్లైంట్లో సరైనటువంటి ఈ ఉద్దేశాలు కరెక్ట్గా లేవు, అవి కేవలం వారి అభియోగం మాత్రమే అని భావించినట్లయితే 169 ప్రకారం కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా ఎవరైతే ఆ ముద్దాయిని భావించబడుతున్నాడో అతన్ని వదిలివేసే అధికారం ఆ పోలీస్ అధికారికి ఉంది. సాధారణంగా అలా జరగదు. కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తారు పోలీసు వారు, వారిని విచారించి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సెక్షన్ 170 ప్రకారం ఎప్పుడు రిజిస్టర్ చేశారు, దాంట్లో ఉన్న అంశాలు ఏమిటంటే ఎలా రిజిస్టర్ చేశారు, దానికి తగిన సాక్ష్యాధారాలు ఏమిటి, ముద్దాయి యొక్క అడ్రస్సు, అదేవిధంగా కంప్లైంట్ యొక్క అడ్రస్సు, అదేవిధంగా మిగతా ముద్దాయిల అడ్రస్సు, ఇలా కొన్ని అంశాలు ఉంటాయి. దాని ప్రకారం ఏం చేస్తారంటే పోలీసు వారు అలా చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని సంబంధిత న్యాయాధికారికి పంపిస్తారు. అంటే వారికి దగ్గరలో వారి యొక్క జ్యుడిషియల్ పవర్ ఉన్నట్టు న్యాయాధికారి. అప్పుడు 161 ప్రకారం సెక్షన్ 161 ప్రకారం వారు ఏం చేస్తారంటే ఆ యొక్క కంప్లైంట్ యొక్క సాక్షులు ఉన్నారు కదమ్మా, ఆ సాక్షులను అందరినీ విచారిస్తారు. ఏమని విచారిస్తారు, ఎన్ని గంటలకు నేరం జరిగింది, అదే నేరం అంటే అమ్మా అది 498 కేసు అవ్వచ్చు, అంటే ఆడపిల్ల పెట్టే కేసు అవ్వచ్చు, అదేవిధంగా భర్త మీద భార్య పెట్టే కేసు అవ్వచ్చు, లేదా ఇతరితర ఏ కేసు అయినప్పటికీ ఒక ఫోక్సో కేసు అవ్వచ్చు, లేదా ఇతరితర గొడవలు అవ్వచ్చు, ఏదైనా ఏ కేసు అయినా కూడా ఫస్ట్ ఎఫ్ఐఆర్తోనే స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత దానికి క్రైమ్ నెంబర్ ఇస్తారు. క్రైమ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఎన్ని గంటలకి ఆ యొక్క రిపోర్ట్ తీసుకున్నారు, ఎన్ని గంటలకి ఈ విచారణ చేస్తున్నారు, అన్ని దాంట్లో మెన్షన్ అయి ఉంటాయి. సెక్షన్ 170 ప్రకారం ఏం చేస్తారంటే ఈ విచారణ అంతా జరిగిన తర్వాత సంబంధిత న్యాయాధికారికి పంపించిన తర్వాత అప్పుడు వాళ్ళు విచారిస్తారు. ఏమని, ఈ యొక్క క్రైమ్ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇస్తారు. ఈపీసీ ప్రకారం వాళ్ళ నెంబర్లు ఇస్తారమ్మా. ఆ నెంబర్ ఇచ్చి సంబంధిత న్యాయాధికారికి పంపిస్తారు. పంపించినప్పుడు వారు ఇది యొక్క ఎఫ్ఐఆర్ కరెక్ట్గా ఉందా లేదా ఎవరు న్యాయాధికారి చూస్తారు. చూసి సరైన విధంగా ఉన్నట్లయితే మాత్రమే వారు ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. అయితే సుప్రీంకోర్టు 2014లో ఇచ్చిన ప్రకారం అమ్మ 2014లో ఏమైనా డెసిషన్ ఇచ్చిందంటే ఏదైనా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని జైలుకి పంపించాల్సిన అవసరం లేకుండా, అదేవిధంగా భార్యాభర్తల కేసుల్లో కూడా అమ్మ ఇంతకుముందు చాలా ఫాల్స్ కేసులు వస్తున్నాయని, అదేవిధంగా ఇతరితర కేసుల్లో కూడా పోలీసు వారితో సాధారణ వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారని భావించిన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఎవరినైనా 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో 41A నోటీస్ ఇచ్చి పంపించేయమని చెప్పింది. దాని ప్రకారం ఏం చేస్తున్నారు పోలీసు వారు, కొత్తగా 41A నోటీస్ ఇచ్చి వారిని పంపిస్తున్నారు. పంపించి వారి దగ్గర తగినటువంటి షూరిటీస్ తీసుకున్నామా తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏమిటి, పోలీస్ కస్టడీ అంటే ఏమిటి? జ్యుడిషియల్ కస్టడీ అంటే పోలీసు వారి దగ్గర నుంచి వచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం కోర్టు కనుక ఈ నేరం జరిగిందని భావించినట్లయితే, దాంట్లో సాక్ష్యాధారాలు 161 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయని భావించినట్లయితే ఆ ముద్దాయిని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది. జ్యుడిషియల్ కస్టడీ అంటే ఏమిటి, ఈ యొక్క న్యాయ సంబంధిత అధికారి జైలుకి పంపించడం, దానికి ప్రత్యేకించి కారాగారాలు ఉంటాయి, వాటికి పంపిస్తారు. సెంట్రల్ జైలు అవ్వచ్చు, సబ్ జైలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాన్ని జ్యుడిషియల్ కస్టడీ అంటారమ్మా. అదేవిధంగా పోలీస్ కస్టడీ అంటే ఏమిటి, జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళినటువంటి ముద్దాయిని పోలీసు వారు ఇంకా విచారించవలసి ఉంటే, ఎందుకు విచారించవలసి ఉంటుందంటే అమ్మా ఎవరినైనా సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కేవలం 24 గంటల్లో పోలీసు అధికారి సంబంధిత న్యాయాధికారికి పంపించాలి, వారి దగ్గర ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టినప్పుడు న్యాయాధికారి ఏం చేస్తారు, వారు ఇమీడియట్గా జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. జ్యుడిషియల్ కస్టడీ పంపించినప్పుడు విచారణ ఇంకా పూర్తి కాదు.
అంటే ఒక నేరం అమ్మ ఒక రోజులో ఎవరు విచారించలేరు. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల సమూహంతో నేరం ఉంటుంది. అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద నేరాలు కూడా ఉంటాయి, చిన్న చిన్న నేరాలు కూడా ఉంటాయి. అంటే చిన్న నేరాలు అంటే కేవలం 6 నెలలు 3 నెలలు లేదా 3 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసుల్లో విచారణ త్వరగా పూర్తవచ్చు. కానీ కొంతమంది వ్యక్తుల సమూహంతో అంటే కొంతమంది కలిసి 120 క్రిమినల్ కాన్స్పిరసీ నిమిత్తమో లేకపోతే కొంతమంది వ్యక్తులు కలిసి ఒక తీవ్రమైన నేరం చేసినప్పుడు 24 గంటల విచారణ పూర్తి కాదు. కాబట్టి మళ్ళీ పోలీసు వారు కోర్టులో ఏమైనా పిటిషన్ ఫైల్ చేస్తారు, సెక్షన్ 167 క్లాస్ 2 ప్రకారం ఒక పిటిషన్ ఫైల్ చేస్తారు. ఏమని, అయ్యా పలానా ముద్దాయిల్ని మేము విచారించవలసిన అవసరం ఉంది అని ఆ పిటిషన్లో ఎందువల్ల ఏమని అడుగుతున్నారనే విషయాలనే క్లియర్గా ఉంటాయి. సో దాని ప్రకారం పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కనుక ఓకే ఇతన్ని పంపించవాలి, దీన్ని పంపిస్తే కానీ విచారణ పూర్తి కాదని భావించినట్లయితే సెక్షన్ 167 క్లాస్ 2 ప్రకారం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి నేరస్తుల్ని మళ్ళీ పోలీసు వారికి అప్పగిస్తుంది. ఎన్ని రోజుల పాటు అప్పగిస్తుంది? 2 రోజులు అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 5 రోజులు అవ్వచ్చు. అలా అప్పగించిన తర్వాత ఆ టైం లోపల వీరు ఎటువంటి ఈ యొక్క ముద్దాయి మీద చర్య తీసుకోవడం కానీ, చర్య అంటే ఏదైనా ఫిజికల్ చర్య అంటే తీవ్రమైన ఒత్తిడి చేసి ఏమైనా టార్చర్ చేయడం అలాంటివి ఏమీ చేయవు. అలాంటప్పుడు సంబంధిత ముద్దాయి యొక్క అడ్వకేట్ కూడా ప్రెజెన్స్ అవ్వడానికి కోర్టు కొన్ని విషయాల్లో పర్మిషన్ ఇస్తుంది. ఆ విధంగా ఇచ్చినప్పుడు ఆ యొక్క న్యాయవాది సమక్షంలో ఈ యొక్క ముద్దాయిని విచారిస్తారు. ఒకవేళ న్యాయవాది లేకపోయినా కూడా ముద్దాయిని విచారించే రైట్ పోలీసు వారికి ఖచ్చితంగా ఉంది. సో దాని ప్రకారం విచారించిన తర్వాత ఆ టైం అయిపోయిన తర్వాత వారు మళ్ళీ తిరిగి ముద్దాయిని జైలుకి కోర్టులో ప్రవేశపెడతారు. దాని ప్రకారం కోర్టు మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తుంది. అయితే అమ్మ ఇక్కడ ఏమిటంటే ఏ ముద్దాయినైనా సరే కోర్టు 15 రోజులకి మించి పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి కోర్టుకు కూడా అధికారం లేదు. ఎందుకు లేదు? ఒక వ్యక్తిని విచారించాలంటే సాధారణంగా 2 రోజులు లేదా 3 రోజులు టైం సరిపోతుంది. ఒక వ్యక్తిని రోజుకి ఇన్ని గంటల పాటు మాత్రమే విచారించాలి, అంత తప్ప పగలు రాత్రి లేదు 24 అవర్స్ టార్చర్ చేయడానికి లేదు. దానికి సంబంధిత పోలీసు నియమావళి ఉంది. పోలీసు వారు కూడా ఆ పోలీసు నియమావళి ప్రకారమే విచారిస్తారు. విచారించి ఆ నేరం యొక్క తీవ్రతను బట్టి వారు మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఇది పోలీస్ కస్టడీ. ఇదమ్మా. సార్ కాలర్ లైన్లో ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రాజా అమర్నాథ్ గారు ఉన్నారు. మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. సౌండ్ పెంచండి సార్. ఇప్పుడు ఇది ఒక ల్యాండ్ ఇష్యూ సార్. ల్యాండ్ మాది. హలో సార్, చెప్పండి సరిగా. ల్యాండ్ విషయం ఏంటంటే సార్, ఇది 1954లో రైతువారి పట్టా కింద మాకు తాతకి ఇనాం ఇచ్చిన ల్యాండ్ సార్ ఇది. హలో సార్. చెప్పండి సార్, చెప్పండి. ఇనాం ఇచ్చిన ల్యాండ్ ఏమైందంటే ఒక ఏరియాలో మండల ఆఫీస్ తలవాడిపోయి 73 పహాని ఒకటి ఇస్తున్నారు. 1954 నుంచి 92 వరకు రికార్డ్ లేదు, ఇక్కడ ఎటువంటి రికార్డ్ లేదు. 96 వరకు రికార్డ్ లేనందుకు ఏమైందంటే వేరే వాళ్ళు కంటెంట్ ఆర్ఆర్ అని వేసేసి మండలాలు కలిపి 1992లో తీసుకున్నారు. ఓకే. మేము ఎటువంటి రిజిస్ట్రేషన్ చేయలేము, ఎటువంటి సంతకాలు లేవు. అది రైతువారి పట్ట. మాకు ఈ పట్టా సర్టిఫికేట్ ఉన్నది, మా దగ్గర డిస్ట్రిక్ట్ అప్పీల్ ఉంది. ఓకే. దాని అప్పీల్కి మేము కోర్టుకి వెళ్ళాలని కూడా దాని డిక్లరేషన్ ఏదో చెప్తున్నారు. దాని పాస్బుక్ కావాలన్నారు. పాస్బుక్ ఒకటి మిస్ అయింది. మండల ఆఫీస్లో చేతివారు కావాలని చెప్పి క్లైమ్ చేస్తే చేతివారు ఎటువంటి రికార్డ్ లేదని చెప్పేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేస్తే దానికి సంబంధించిన రికార్డ్ లేవని చెప్తున్నారు. 73 పహాని పేపర్లు అయితే మాత్రం 54 నుంచి 93 వరకు రికార్డ్ లేదు సార్. దాంట్లో ఒక మధ్యలో పహాని 73 ఇస్తున్నారు. దాంట్లో మా పేరే ఉంది సార్. కొంచెం మీరు ఏమంటే ఒక్క నిమిషం, పేరు మా మీరు అర్థమయ్యేటట్టు కొంచెం చెప్పండి. 93 వరకు రికార్డు ఉందా మీ దగ్గర లేదా? 93 వరకు ఉంది సార్. ఓకే, చెప్పండి. దాని తర్వాత వేరే వాళ్ళు మండలాఫీస్ కలిపింది చూసి ఆర్ఆర్ కంటెంట్ వేసుకొని వాళ్ళు యాడ్ అయ్యారు సార్. యాడ్ అయ్యి 2008లో చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి. 2008లో వేరే వాళ్ళకి క్రెడిట్ చేశారు. పార్టీలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వచ్చి అగ్రిమెంట్ జనరల్ పవర్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇచ్చినారు. ఓకే. అది మేము ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది కదా, పేపర్లు పట్టుకొని మండల ఆఫీస్లో అప్లై చేసినా కూడా వాళ్ళు అటువంటి రికార్డ్ లేదు, ఆర్ఆర్సీకి సంబంధించిన రికార్డ్ లేదని వాళ్ళు చెప్పారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి నేను పేపర్లు కావాలని ఆర్టీఆర్ కింద పెట్టినా కూడా వాళ్ళు ఎటువంటి రికార్డ్ లేదని వాళ్ళు చెప్పారు. ఓకే. ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు దీనికి సంబంధించిన రికార్డ్ మా దగ్గర ఉండదు, మండల ఆఫీస్ ఇంకో కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు రికార్డ్ లేదు అంటారు. శ్రీనివాస్ గారు మీ దగ్గర ఉన్నటువంటి రికార్డుని తీసుకుని మీరు ఎవరైనా నిష్ణాతులైన న్యాయవాదిని సంప్రదించారా లేదా?
న్యాయవాదిని సంప్రదించాను, వాళ్ళు పాస్బుక్ ఉంటేనే కేసు ఇస్తామంటున్నారు. అలా ఏముండదండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బట్టి మీకు 1952 నుంచి 1993 వరకు కూడా రికార్డు ఉందని చెప్తున్నారు కాబట్టి దాన్ని పుట్టుకొని మీరు ఎవరైనా మంచి న్యాయవాదిని సంప్రదిస్తే కోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ కానీ ఇతర రిట్ కానీ ఫైల్ చేసి ఎవరి మీద, ఎంఆర్ఓ గారి మీద మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ అన్ని చూసి మీరు చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ అయినట్లయితే వారి మీద రిట్ ఆఫ్ మాండమస్ ఫైల్ చేసి, అయ్యా మాకు ఇలా అధికారులు సహకరించట్లేదు, మా రికార్డులు లేవని చెప్తున్నారు, సో మా దగ్గర ప్రధాన రికార్డు ఉందని చెప్పి మన హైకోర్టు వారు తెలియపరిచినట్లయితే హైకోర్టు వారు మీ యొక్క రిట్ పిటిషన్ విచారించి తగిన డైరెక్షన్ ఇస్తారు. దీని మీద వెంటనే తగిన చర్య తీసుకోండి అని యాజ్ పర్ ది ప్రొసీజర్ అని చెప్పి ఇస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా కలెక్టర్ గారు కానీ సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అందరూ లైన్లోకి వస్తారు, మీకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వినండి, అదేవిధంగా మీ యొక్క ఏదో మీ యొక్క దాన్ని బట్టి ఏదో ఫాల్స్గా సృష్టించారని చెప్తున్నారు కదా, దాని మీద మీరు ఒక క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ అని వేయండి. అంటే అవతల వాడు ఏదో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కాబట్టి దాన్ని రద్దుపరచమని సివిల్ కోర్టులో దావా వేయండి. ఆటోమేటిక్గా అది అక్కడితో ఆగుతుంది. లేదా ఏమవుతుంది, వారు ఇంకొకరికి అలా చేతులు మారుతూ వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు దాని మీద మీరు స్టే తీసుకోవడం కానీ లేదంటే నాట్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ది సేల్ డీడ్ అని చెప్పి ఒక దావా ఫైల్ చేయండి, సరిపోతుంది. నాట్ టు ట్రాన్స్ఫర్ ది అనదర్ ప్రాపర్టీ. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. సార్ నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రవికుమార్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. మేడం నమస్తే అండి. హైకోర్టు అడ్వకేట్ రాజా అమర్నాథ్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. సార్ రవికుమార్ అండి, నేను రామ్నగర్ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్ నుండి. చెప్పండి సార్తో మాట్లాడండి. సార్ మేము ఒకటి ఆదర్శ్ మండి కోఆపరేటివ్ సొసైటీలో ఏజెంట్ గా పనిచేస్తామండి మేము. ఓకే. అయితే ఇప్పుడు ఆ సొసైటీ అనేది దివాలా తీసేసి సమ్ ఇష్యూస్ అయిపోయి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఎంతకాలం అయింది క్లోజ్ అయ్యి? 5 years అవుతుంది అనమాట. అది 25 years నుంచి రన్నింగ్ అవుతుంది అనమాట. అది సెంట్రల్ రిజిస్ట్రార్ నుంచి రిజిస్టర్ అయిన కంపెనీ అనమాట, సొసైటీ అనమాట. సో దాంట్లో ఏజెంట్ గా చేసాము, మెంబర్స్ కూడా చేపించాము మేము. ఓకే, ఇప్పుడు ఎందుకంటే కంపెనీ అది ప్రాబ్లం ఉంది కాబట్టి క్లోజ్ అయిపోయింది, వాళ్ళకి డబ్బులు రావట్లేదు. అది ఇష్యూ నడుస్తా ఉంది, కోర్టులో ఇష్యూ నడుస్తా ఉంది అనమాట. కాకపోతే ఏంటంటే పబ్లిక్ కట్టించిన వాళ్ళు మా పైన ప్రెషర్ చేస్తున్నారు, వాళ్ళు మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అనమాట. మేము ఇంతకుముందు స్టేషన్ కూడా 2-3 కస్టమర్స్ వెళ్తే మీరు కట్టించారు కదా, మీదే ఉంటది, మీరు ఇవ్వండి డబ్బులు అని మాట్లాడారు అనమాట వాళ్ళు. సో మాకేంటంటే మాకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏజెంట్లకి ఏమైనా రక్షణ ఉంటుందా, మేము ఎవరిని సంప్రదించాలి, ఎలా అంటే అనేది చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీరు ఏం చేయాలంటే దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ న్యాయవాది ద్వారా మీరు కేవలం వైకరీస్ లైబిలిటీ అంటే మీరు వాళ్ళ తరపున ఏజెంట్గా మాత్రమే పనిచేశారు తప్ప యు ఆర్ నాట్ ది పార్ట్నర్ ఆఫ్ ది బ్యాంక్. మీకు ఎటువంటి లాభం లేదు, కేవలం మీరు ఒక ఉద్యోగస్తులుగా పనిచేశారు అంతే మీ యొక్క ఉద్దేశంలో. సో అలా పనిచేసినట్లయితే మీరు యొక్క న్యాయవాది ద్వారా వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, అయ్యా దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని ఒక నోటీస్ ఇవ్వండి. అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు ఒత్తిడి ఆపనట్లయితే మీరేం చేస్తారంటే కోర్టులో స్క్వాష్ పిటిషన్ వేయండి. ఏమని ఫైల్ చేస్తారు, పోలీసు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే, ఇబ్బంది పెట్టనట్లయితే ఇబ్బంది లేదు. ఒకవేళ పోలీసు వారు కనుక ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి లేదా కంప్లైంట్ రిజిస్టర్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లయితే మీరు సంబంధిత హైకోర్టులో ఒక స్క్వాష్ పిటిషన్ ఫైల్ చేయండి. అయ్యా మా మీద ఇలా పోలీసు వారు ఇలా ఫాల్స్ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లేదా ఇలా ఫాల్స్ రిపోర్ట్లు తీసుకుంటున్నారు, మాకు ఈ కేసుకి ఏ సంబంధం లేదు, కేవలం మేము ఎంప్లాయీస్ మాత్రమే, కేవలం మేము కమిషన్ కోసం పనిచేసిన వాళ్ళమే మాత్రమే తప్ప మేము దీనికి సంబంధం లేదని చెప్పి మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే 100% మీకు న్యాయం జరుగుతుంది. లేదా ఒకవేళ పోలీసు వారు నిజంగా కేసు రిజిస్టర్ చేస్తే మీరు ఆటోమేటిక్గా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకున్నా చాలు. కానీ యాంటిసిపేటరీ బెయిల్ వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటంటే మీరు ఆ కేసులో ముద్దాయిలాగా వాదించుకోవాలి, ఆ కేసులోంచి విచారణ జరిపించాక బయటపడాలి. దానికన్నా ముందు ముఖ్యంగా స్క్వాష్ పిటిషన్ వేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు మాకు ఒత్తిడి చేసినప్పుడు మేము వెళ్ళి పోలీస్ వాళ్ళకి చెప్పొచ్చా, అంటే మాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, అందరు చాలా మంది ఉన్నారు, అట్లా మాకు ఏమైనా రక్షణ పొందే అవకాశం ఉంటుంది? మీరు కూడా సార్ మీరు కేవలం మీరు ముద్దాయి కాదు సార్, మీరు కేవలం ఆ డబ్బు వసూలు చేసి మీరు పై వారికి పంపించారు, వాళ్ళు దివాళా తీశారు. సో ఆ దివాళాతో మీకు సంబంధం లేనట్లయితే మీరే ఎవరైతే మీ మీద ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకు ఒక పోలీసు వారికి ఒక రిపోర్ట్ ఇవ్వండి, అయ్యా పలానా వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఈ రకంగా టార్చర్ పెడుతున్నారు, లేదా ఈ రకంగా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారని చెప్పి మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఖచ్చితంగా పోలీసు వారు చర్య తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఏ ఇబ్బంది లేదు. నమస్తే. థ్యాంక్ యూ రవికుమార్ గారు. సార్ జ్యుడిషియల్ కస్టడీలో బెయిల్ కోసం ఏ దశలో ఉన్నప్పుడు అప్లై చేసుకోవచ్చు సార్? అమ్మా దీంట్లో ఇందాక మనం చెప్పినట్టుగా సెక్షన్ 170 ప్రకారం వాళ్ళు పంపించారు. జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తే పోలీస్ కస్టడీకి వచ్చింది. పోలీస్ కస్టడీలో కేవలం 15 రోజులు మాత్రమే ఒక ముద్దాయిని విచారించి మళ్ళీ మ్యాక్సిమం 15 రోజులు, అంతకుమించి జడ్జి గారికి అంటే న్యాయస్థానానికే అధికారం లేదు.
కాబట్టి ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో వాళ్ళు విచారించి పంపిస్తారు. అప్పుడు ఏమవుతుంది, సెక్షన్ 161 స్టేట్మెంట్స్ తీసుకుంటారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అయితే పోలీసు వారు ఏదైనా కూడా 10 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో కేవలం 60 రోజుల్లో మాత్రమే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. లేనిట్లయితే ఆటోమేటిక్గా మేజిస్ట్రేట్ వారు వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. అదేవిధంగా 10 సంవత్సరాలు పైబడి అంటే మర్డర్ కేసులు కానీ ఇతర తీవ్రమైన కేసులు ఉంటాయి చూసారా, జీవితకాలం పడే దాంట్లో 90 రోజుల లోపు మాత్రమే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. 90 రోజులు దాటిన తర్వాత ఎటువంటి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి అధికారం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, కోర్టు 60 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి బెయిల్ ఇస్తుంది. ఇది 10 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసుల్లో ఒకవేళ ఛార్జ్ షీట్ ఫైల్ చేయనట్లయితే ఖచ్చితంగా కోర్టు ఆటోమేటిక్గా బెయిల్ ఇస్తుంది. అదేవిధంగా 90 రోజుల్లోపు కనుక వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే జీవితకాలం శిక్ష పడే కేసుల్లో కూడా కోర్టు తప్పనిసరిగా బెయిల్ ఇచ్చే అధికారం కోర్టుకు ఉంది. ఎక్కడో ఏదో రాజకీయ ఒత్తిళ్ల వల్ల లేకపోతే ఇతరతర కారణాల వల్ల బెయిల్ రాకపోవచ్చు తప్ప ఇది న్యాయపరంగా జరిగే ప్రక్రియ. మీరు అడిగిన దాని ప్రకారం బెయిల్ ఎప్పుడు ఫైల్ చేసుకోవచ్చు, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పంపించారు ఆ రోజే ఫైల్ చేసుకోవచ్చు. బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని ఉంటాయమ్మా. సో బెయిలబుల్ అఫెన్స్లో ఇందాక చెప్పుకున్నట్టుగా 41A నోటీస్ ఇస్తున్నారు. సో ఎటువంటి అరెస్ట్లో ఉండట్లేదు, దాని గురించి ఇబ్బంది లేదు. ఒకవేళ పోలీసు వారు కనుక ఏ రకంగా అన్యాయంగానో మంచిగానో ఏదో రకంగా అరెస్ట్ చేసినట్లయితే ఇమీడియట్గా వారి న్యాయవాది ద్వారా బెయిల్ అప్లికేషన్ ఫైల్ చేసుకుని ఇమీడియట్గా అదర్ సైడ్ న్యాయవాది అంటే ఏపీపీ గారికి నోటీస్ ఇచ్చి ఫైల్ చేస్తాం. ఫైల్ చేసినప్పుడు కోర్టు కొన్ని స్టెప్స్ ఉంటాయమ్మా. దాని ప్రకారం వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసి హీరింగ్ అని పడుతుంది. చెప్తే ఆటోమేటిక్గా ఒక నేరానికి ఆ న్యాయమూర్తి ఆ రోజే బెయిల్ ఇవ్వచ్చు, లేదా వారం రోజులు బెయిల్ ఇవ్వచ్చు, లేదా 14 రోజులు బెయిల్ ఇవ్వచ్చు. కానీ 14 రోజుల లోపు అంటే 10 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడే కేసులు ఉన్నాయి చూసారా, 14 రోజుల లోపు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. దాంట్లో ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా ఈ నేరం తీవ్రంగా జరిగిందని జడ్జి గారు భావిస్తే మటుకు కొంత డిలే అయ్యే అవకాశం ఉంది. కానీ బెయిల్ అప్లికేషన్ పెట్టడం అనేది ఆ రోజే, అంటే వారిని ఏ రోజైతే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారో అదే రోజు బెయిల్ అప్లికేషన్ వేసుకోవచ్చు. యాజ్ పర్ ది ప్రొసీజర్ ప్రకారం బెయిల్ అందరికీ వస్తుంది, ముద్దాయికి ప్రతిసారి తప్పనిసరిగా వస్తుంది. అయితే ముద్దాయి రిలీజ్ అయిన తర్వాత సాక్షులను కనుక ప్రభావితం చేసి సాక్షులను బెదిరించి ఇతరతర తీవ్రమైన చర్యలు ఉన్నట్లయితే కొన్ని కేసుల్లో ఉంటాయి. అప్పుడు ఆ బెయిల్ రద్దు చేసే అధికారం ఆ కన్సర్న్డ్ న్యాయమూర్తికి ఉంటుంది, లేదా హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా రద్దు చేయించుకోవచ్చు. ఇదే సార్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ లేకుండా ఓన్లీ అగ్రిమెంట్ బేసిస్ మీద ఏదైనా కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది సార్? అంటే సాధారణంగా మనం చెప్పుకున్న ఇంతకుముందు కూడా ఎవరైనా సరే ఒక ఆస్తి కొనాలి అంటే ₹1 కోటి వీటి ఆస్తి కొంటే ఆ ₹1 కోటి ఇచ్చి ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఎవరూ చేసుకోలేరు, అది జరగని పని. కాబట్టి మరి ఏదో 10 లక్షలో 20 లక్షలో సంథింగ్ ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి మనం ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, ఒక ఒడంబడి కుదుర్చుకున్నాం, దాన్నే అగ్రిమెంట్ అంటాం. దట్ ఈజ్ ఏ లీజ్ అగ్రిమెంట్, దట్ ఈజ్ ఏ సేల్ అగ్రిమెంట్. సో ఆ సేల్ అగ్రిమెంట్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, కొంత అమౌంట్ ఇచ్చాము, మిగతా అమౌంట్కి కొంతకాలం పెట్టుకుంటున్నాం, టైం పెట్టుకుంటున్నాం, ఆ టైం లోపుగా మిగతా అమౌంట్ కూడా ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. అలా సేల్ అగ్రిమెంట్ చేసుకుంటే దానికి వాల్యూ ఉంది, చట్ట ప్రకారం తగిన వాల్యూ ఉంది. ఒకసారి ఒక ₹100 స్టాంప్ పేపర్ మీద కనుక దానికి ఇతరతర కాగితాలు కూడా ఉంటాయమ్మా. సో దాని ప్రకారం రాసుకుని ఎవరైనా సరే అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే అవతల వ్యక్తి ఎవరైతే భూమిని అమ్మారో అతను కనుక ఇతనికి ఎదురు తిరిగి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోయినట్లయితే దాని మీద ఈ అగ్రిమెంట్ ద్వారా కోర్టుకు వెళ్ళి సూట్ ఫర్ స్పెసిఫిక్ సూట్ ఫైల్ చేసుకుని ఆటోమేటిక్గా నాట్ టు ఎలిగినెట్ అంటే ఆ భూమిని ఇతరులకు అమ్మకుండా కూడా ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా దాని మీద దావా నడిచిన తర్వాత అతను నిజంగా భూమి అమ్మినట్లయితే కోర్టు భావించినట్లయితే ఆ భూమిని ఇతని పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయమని చెప్పే రైటు కోర్టుకు ఉంది. ఖచ్చితంగా అగ్రిమెంట్కి వ్యాలిడిటీ ఉంది, దానికి ఇబ్బంది ఏమీ లేదు. సార్, అంటే ఇప్పుడు అగ్రిమెంట్ లేకుండా ప్రాపర్టీ కొనుగోలు అంటే ఏంటి, సేల్ డీడ్ అంటే ఏంటి, అసలు దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి సార్? అగ్రిమెంట్ లేకుండా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే, నోటి మాట ద్వారా ప్రాపర్టీ కొనుగోలు చేస్తే దానికి వ్యాలిడిటీ ఉండదమ్మా. సాధారణంగా ఆ రకంగా ఉన్నట్లయితే అందరూ ఓరల్ అగ్రిమెంట్ ఉందని చెప్తారు. సో ఓరల్ అగ్రిమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయదు, సేల్ అగ్రిమెంట్ మాత్రమే పనిచేస్తుంది. సేల్ అగ్రిమెంట్లో 2 రకాలు ఉన్నాయి, రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్, అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్. రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్కి అయితే ఇంకా ఇబ్బందే లేదు, అంటే ఎంతకాలమైనా అంటే సమ్ పర్టికులర్ పీరియడ్లో ఆ రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి దానికి వాల్యూ ఉంటుంది. అంత మాత్రాన దానికి మాత్రమే వాల్యూ ఉండదు, అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ కూడా వాల్యూ ఉంటుంది. 3 సంవత్సరాల మాత్రమే దావా వేసుకోవాలి. అన్రిజిస్టర్డ్ సేల్ డీడ్ అయితే దావా వేసుకుంటే ఖచ్చితంగా ఆ భూమిని ఎవరైతే అమ్మారో కొనుక్కున్న వాళ్ళకి వస్తుంది. అది ఒకటి. 2, భూమి అమ్మిన వ్యక్తి సరైన పరిస్థితుల్లో అమ్మాడా, అదేవిధంగా భూమి కొనుగోలు చేసిన వ్యక్తి సరైన పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా లేదా. అంటే బెదిరించి రాయించుకున్నారనుకోండి, అలాంటి కాగితాలు కోర్టులో చెల్లవు. లేదా అతను ఏదో ప్రలోభ పెట్టి ఏదో చేస్తాం కాబట్టి ఇలా చేయని చెప్పి కొంతమంది చేయించుకుంటారు, అలాంటివి కూడా కోర్టులో నిరూపితం కావు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, అలాంటి అగ్రిమెంట్లు చెల్లకుండా పోతాయి. సాధారణంగా సేల్ అగ్రిమెంట్లు అనేవి 100% విన్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. మీరు అడిగిన దాంట్లో అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్, సేల్ అగ్రిమెంట్, అదేవిధంగా సేల్ డీడ్ అని అడుగుతున్నారు.
సేల్ డీడ్ అంటే ఏంటమ్మా, మనం ఎవరైనా ఒక వ్యక్తి నుంచి భూమిని పర్చేజ్ చేసి ఆ తగిన వ్యక్తిగా ఆ విధంగా ఆ భూమికి తగినంత పరిహారం ఇచ్చి మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. భూమి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా సేల్ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తలు ఏమిటంటే, సేల్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అసలు ఆ భూమి అతని పేరు మీద ఉందా లేదా. ఇప్పుడు కొంతమంది ఉంటారమ్మా, చాలామంది చాలా చూడలేదు, ఆ భూమి అంతా నాదే అని చెప్పి చూపించేసి సేల్ అగ్రిమెంట్ చేస్తారు. సో అలాంటప్పుడు కంపల్సరీ ఏం చేయాలంటే ఆ భూమి యొక్క దస్తావేజులు పరిశీలించాలి, దానికి తగిన ఈసీలు పరిశీలించాలి, అసలు ఆ టైటిల్ డీడ్ పట్టదారు పాస్బుక్ ఉందా లేదో పరిశీలించాలి. అదేవిధంగా అవసరమైతే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడంగల్ పహాణీలో వీళ్ళ పేర్లు ఉన్నాయా లేవా, ఎవరైతే మనం భూమి కొంటున్నామో వాళ్ళ పేర్లు ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకున్నామా అప్పుడు మనం భూమి కొనుక్కోవాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. రెండోది, ఇంకా పర్టికులర్గా సేల్ అగ్రిమెంట్ దావా మనం విన్ అవ్వాలంటే మనం మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఒరిజినల్ దస్తావేజులు మనం కంపల్సరీ తీసుకోవాలి. ఒరిజినల్ దస్తావేజ్ అనేది ఒకటే ఉంటాయి, 100 ఉండవు. కాబట్టి ఆ ఒరిజినల్ దస్తావేజ్ కనుక ఎవరైతే భూమి పర్చేజ్ చేస్తున్నారో అతను తీసుకున్నట్లయితే 100% ఆ కేసు విన్ అవ్వడానికి లేదా ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అధికారం ఉంటుంది. ఇంకా సేల్ డీడ్ అంటే ఏంటమ్మా, అయ్యా మొత్తం డబ్బులు ఇచ్చేసాము, సో సేల్ డీడ్ చేయమని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సబ్ రిజిస్టర్ మనం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. అలా మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సేల్ డీడ్ అంటారు. కానీ దీనిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ భూమి కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి మీద ఏమైనా అప్పులు ఉన్నాయా, లేకపోతే ఇతర తనఖాలు ఉన్నాయా, లేదా ఇంకా బ్యాంకు వాళ్ళకి తన గ్యారంటీలు ఏమైనా ఉన్నాయో మనం పరిశీలించాలంటే ఏం చేయాలంటే, మనం ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీ పేపర్ పబ్లికేషన్ ఇవ్వాలి. పేపర్ పబ్లికేషన్ ఏమైనా ఇస్తాము, అయ్యా నేను పలానా వారి దగ్గర భూమి పర్చేజ్ చేస్తున్నాను, దీంట్లో ఎవరికైనా ఇబ్బందులు ఉన్నట్లయితే లేదా ఇతరులకు ఎవరికైనా హక్కులు ఉన్నట్లయితే నాకు తెలియపరచమని మనం పేపర్లో వేసుకున్నట్లయితే, సో సంబంధిత బాకీదారులు కానీ ఎవరైనా ఉంటే మనకు తెలియపరుస్తారు ఆ కన్సర్న్ లాయర్కి. సో అప్పుడు మనం మాట్లాడుకునే విధానం ఒకటి ఉంటుంది. తర్వాత కోర్టు వారు ఏమైనా జప్తులు చేశారా ఈ భూమి మీద, ఎందుకంటే మనం భూమి కొనేసాము, డబ్బు ఇచ్చేసాము, వచ్చేసింది భూమి, కానీ ఆ జప్తులు ఉన్నాయనుకోండి, ఎంతకాలమైనా సరే కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ 38 రూల్ 5 ప్రకారం ఒక జప్తు ఆర్డర్ కనుక ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ భూమి అనేది అమ్ముడైపోతుంది, అంటే ఆ బాకీకి లోపల అమ్ముడైపోతుంది కోర్టులో. కాబట్టి అలాంటివి ఉన్నాయో లేవో కూడా పరిశీలించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఒరిజినల్ దస్తావేజులు ఎక్కడో పోయాయనో లేకపోతే కనబడట్లేదనో, ఎందుకు మేము హామీగా ఉంటామని చెప్పి ఎవడైతే అమ్ముతున్నాడో ఈ కొనుక్కునే వాడి దగ్గర మభ్యపెట్టి లేకపోతే ఎవరో పెద్ద మనుషులతో చెప్పించేసి భూమి అమ్మేస్తారు. భూమి అమ్మినప్పుడు మొత్తం డబ్బంతా అతనికి ఇస్తారు. తర్వాత సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎవడో ఎక్స్ అనేవాడు వచ్చి, ఈ భూమికి నేను ఆల్రెడీ హామీగా నేను డబ్బు ఇచ్చాను, ఇదిగో తనఖా దస్తావేజ్ రాయించుకున్నాను. తనఖా దస్తావేజ్ అంటే ఏంటి, రిజిస్టర్ తనఖా దస్తావేజ్ కదా, అన్రిజిస్టర్ తనఖా దస్తావేజ్ కూడా చెల్లుతుంది. సో ఒరిజినల్ దస్తావేజ్ అక్కడ ఉంది కాబట్టి ఆ బాకీ ఇతను కట్టవలసి వస్తాడు. సో ఇలాగ భూమి పర్చేజ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ న్యాయవాదిని సంప్రదించినట్లయితే వారు ఏం చేస్తారు, ఇలాంటి విషయాలన్నీ లిటిగేషన్స్ అన్నీ 1-4 సార్లు పరిశీలించి ఎవరైతే కొంటున్నారో వాళ్ళకి తగిన న్యాయం చేసే విధంగా వీళ్ళు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది సేల్ డీడ్ యొక్క పరిమితి. సార్, చాలామంది రిజిస్ట్రేషన్ లేకుండా అగ్రిమెంట్ బేసిస్ మీద ఎందుకు ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నారు? అంటే రిజిస్ట్రేషన్కి వెళ్ళాలంటే ఏంటమ్మా, సాధారణంగా మనం చెప్పుకున్నాము, మొత్తం డబ్బు ఇక్కడ ఇవ్వటం లేదు. 2, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దాంట్లో 3% కట్టాలి. అంటే ₹1,00,000 ఆస్తికి ₹3,00,000 మనం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. సపోజ్ మొత్తం అయితే 7.5 ఉంది ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా. ఆ 7,50,000 కట్టడము లేకపోతే ఈ 3 లక్షలు కట్టడం ఇష్టం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, ముందు మనం కొనుక్కుంటున్నాం కదా, సో కొనుక్కున్న తర్వాత మళ్ళీ డబ్బు ఇస్తాం కదా, వాళ్ళు మంచి వాళ్ళే కదా అనే ఉద్దేశంతో వీళ్ళు ఒక ₹100 స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాయించుకున్నారు. అంటే ₹100కి ఇంకా పేపర్స్ ఉంటాయి. సో దాన్ని యాడ్ చేసుకుని ఈ రోజున ఇంత అమౌంట్ అడ్వాన్స్కి ఇచ్చాము, ఈ రోజు నుంచి 6 నెలల్లోగానో లేదా సంవత్సరంలోగానో మిగతా సొమ్ము ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఇలాంటి కండిషన్స్ కామన్గా ఉంటాయి, ఇవి అందరికీ తెలిసినవే. ఆ విధంగా కొన్ని కండిషన్స్ పెట్టుకున్నామా ఒక అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. అగ్రిమెంట్ రాసుకుని ఆటోమేటిక్గా నడుస్తుంది. అయితే దీనికి కూడా వాల్యూ ఉంది మనం చెప్పుకున్నట్టుగా. ఎప్పుడు అవతల వాళ్ళు వద్దన్నప్పుడు వీళ్ళు కోర్టుకు వెళ్ళి దానికి న్యాయం పొందే అధికారం ఉంటుంది. సో ఇది కూడా సేల్ అగ్రిమెంట్ కూడా వ్యాలిడిటీ ఉందమ్మా, దాని గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. సార్, ఇప్పుడు నకిలీ అగ్రిమెంట్ లేదా డబుల్ సేల్ కేసులు ఎలా జరుగుతాయి సార్? ఎస్ అమ్మ, నకిలీ అగ్రిమెంట్ తయారు చేసినప్పుడు ఒకే వ్యక్తి చాలామంది ఏం చేస్తున్నారు, వాల్యూస్ పెరిగిపోయిన తర్వాత ఒక ఆస్తిని నాకు అమ్ముతున్నారు, మీకు అమ్ముతున్నారు, ఇంకొకటి అమ్ముతున్నారు, 4-5 అమ్ముతున్నారు. సో వీడికి ఎవరికి తెలియదు, ఇతనికి పలానా వ్యక్తికి అమ్మినట్టుగా ఇంకొక వ్యక్తికి తెలియదు. వాడికో డేటు వీడికో డేటు ఇస్తారు. సో ఇందాక మనం చెప్పినట్టుగా ఏదైనా అగ్రిమెంట్ ద్వారా మనం పర్చేజ్ చేసినప్పుడు ఒరిజినల్ దస్తావేజ్ తీసుకున్నట్లయితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అలా కనుక అమ్మినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఆస్తిని 4-5 పర్చేజ్ చేశారనుకోండి, మరి ఎవరిది వ్యాలిడిటీ ఉంటుందంటే ఎవరైతే మొదటిసారి ఎవరైతే పర్చేజ్ చేశారో ఓల్డ్ డాక్యుమెంట్ ద్వారా వాళ్ళకి మాత్రమే రైట్ ఉంటుంది, మిగతా వాళ్ళందరి అగ్రిమెంట్లు చెల్లవు.
అర్థమైందమ్మా? జనవరి నెలలో పర్చేజ్ చేసిన వ్యక్తి అగ్రిమెంటు చెల్లుతుంది, మార్చి నెలలో పనిచేసిన వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్న వ్యక్తి అగ్రిమెంట్ చెల్లదు. ఇది కామన్గా జరిగే వ్యవహారం. ఇంకొకటి అడిగారు, ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తే. ఫేక్ డాక్యుమెంట్ అంటే అమ్మా రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ కూడా ఉంటాయి. ఎవరైతే భూమిని అమ్మారో వారు కనుక మోసం చేసినట్లయితే అతని మీద 318 ప్రకారం BNS 318 ప్రకారం చీటింగ్ కేసు పెట్టచ్చు. అదేవిధంగా ఫోర్జరీ డాక్యుమెంట్ కూడా ఇచ్చినట్టుగా కూడా మనం కేసు పెట్టుకోవచ్చు. దాని మీద పోలీసు వారు కేసు రిజిస్టర్ చేస్తారు. లేదా ఇతను మనకు అమ్మినటువంటి ఆస్తిని ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ చేసేసినట్లయితే మనకు తెలియకుండా సో దాన్ని రద్దుపరచమని కోర్టులో దావా వేసుకోవచ్చమ్మా. క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అంటారు దాన్ని. సో దాని ద్వారా కూడా మనం ఇదవుతుంది. సార్ మా స్టూడియోకి వచ్చి లీగల్గా అనేక సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా. సో చూశారు కదా, ఇది వాల్టీ బీఆర్కే న్యూస్ న్యాయవేదిక. రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.